బ్రహ్మానందం ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఆయన పేరు వింటే చాలు పెదాలపై చిరునవ్వు వస్తుంది. ఇక ఆయన కామెడీ చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. తెలుగు సినీ పరిశ్రమలు హాస్యనటుడిగా అగ్రతాంబూలం అందుకుని ప్రపంచంలో మరే హాస్యనటుడు నటించనన్ని సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి హాస్య బ్రహ్మగా ఎనలేని కీర్తిని సంపాదించిన నవ్వుల రారాజు బ్రహ్మానందం. ఇదిలా ఉంటే బ్రహ్మానందం గారి పెద్దబ్బాయి గౌతమ్ గురించి, అలాగే బ్రహ్మానందం గారి గురించి మీకు తెలియని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ బ్రహ్మి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. 1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం చాగంటివారి గ్రామంలో కన్నికంటి నాగలింగాచారి లక్ష్మీ దంపతులకు 7వ సంతానంగా జన్మించారు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారి నాన్నగారు అప్పుడప్పుడు నాటకాలు కూడా వేస్తుండేవారు. బ్రహ్మానందం పుట్టగానే వారి అమ్మగారికి గుర్రపు వాతం వచ్చిందని అందరూ అతన్ని నిందించడం మొదలుపెట్టారు. అతని వల్లే వారి అమ్మకు అలా అయిందని, నష్టజాతకుడని, తల్లిని పొట్టన పెట్టుకున్నాడని ఇలా చాలా రకాలుగా నిందించడం చేసేవారు. వారి అమ్మ చనిపోతుందనుకున్నారు. కానీ బ్రహ్మానందం గారి అదృష్టం వలన ఆమె గుర్రపు వాతం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రాణాలతో బయటపడిన బ్రహ్మానందం గారిని నిందించడం మాత్రం మానలేదు. 5 సంవత్సరాలు అలా పెరిగి 6వ సంవత్సరం సత్యనపల్లిలో ఉన్న సరభయ్య హై స్కూల్లో చేరి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు. బ్రహ్మానందం గారికి చిన్నప్పటి నుంచి సినిమాలు చూడాలనే కోరిక ఉండేది. కానీ ఇంట్లో జనాభా ఎక్కువ ఉండడం, తిండికే ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడూ సంవత్సరంకి ఒక్కసారి చూడడం కూడా గగనమే. వారి నాన్నగారు ఏ చిన్న తప్పు చేసినా చెడామడా తిట్టేవారు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అవ్వడంతో ఆ తర్వాత వారి నాన్నగారు స్నేహితులైన సున్నం ఆంజనేయుల సహకారంతో భీమవరంలో ఉన్న డిఎన్ఆర్ కాలేజీలో చేరి ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత కొంతమంది సన్నిహితులు సహకారంతో గుంటూరు పీసీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. తెలుగు సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నాక హత్యలలో 9 సంవత్సరాలు తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. లెక్చరర్ గా పనిచేస్తున్న మనసంతా సినిమాలపైనే ఉండేది. చిన్నప్పుడు వారి అమ్మగారు ఇరుగు పొరుగు వారిని అనుకరిస్తూ చేసిన హాస్యం తనకెంతో వినోదాన్ని కలిగించేదట. బ్రహ్మానందం గారు చదువుకుంటూనే కొంతమందిని అనుకరించి మిమిక్రీ చేసి తోటి విద్యార్థులకు నవ్విస్తూ ఉండేవారు. అప్పుడే అతని ఫ్రెండ్స్ సినిమాల్లో ప్రయత్నాలు చేయొచ్చు కదరా అనేవారట. లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు అవన్నీ గుర్తొస్తుండేవట. తనలో ఉన్న కళాకారుడు ఎప్పుడు మేల్కొనేవాడు. పైగా తెలుగు సాహిత్యంపై పట్టు ఉండడంతో విద్యార్థులకు చెప్పేటప్పుడు హాస్యోక్తంగా పాఠాలు చెప్పేవారు. తన చుట్టూ ఉన్న వారిని అనుకరించి మిమిక్రీ చేసి అందరినీ నవ్విస్తూ వారి ప్రశంసలు పొందిన బ్రహ్మానందం గారికి తన టాలెంట్ ను గుర్తించి 1985 దూరదర్శన్లో పకపకలు కార్యక్రమాన్ని అప్పజెప్పారు. ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి మంచి స్పందన వచ్చేలా చేశారు. అప్పట్లో మరీ ఛానల్ లేకపోవడంతో ఒక్క దూరదర్శనే ఉండడంతో అందరూ బ్రహ్మానందం గారిని చూసి బాగా గుర్తుపట్టేవారు. ఈ ప్రోగ్రాం చూసిన డైరెక్టర్ మేజర్ల సత్యనారాయణ గారు నరేష్ ని హీరోగా పెట్టి తీస్తున్న శ్రీ తాతావతారం సినిమాలో నరేష్ కు ఉన్న 4 స్నేహితుల్లో ఒకరిగా బ్రహ్మానందం గారిని అవకాశం ఇచ్చారు. తన షూటింగ్ లో పాల్గొన్న రోజు తన పుట్టినరోజు ఏప్రిల్ 1 కావడం యాదృచ్ఛికమే. ఆ రోజు హీరో నరేష్ తో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు తన మీద షాట్ తో తన సినీ నట జీవితం మొదలైంది. ఈ షూటింగ్ 1985లో హైదరాబాద్ లో ఉన్న వెస్లీ కాలేజీలో జరిగింది. అయితే ఈ సినిమా 85లో మొదలైన కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆలస్యమైంది. ఈలోగా జంధ్యాల గారికి చంటప్ప షూటింగ్ సమయంలో పరిచయం అయ్యారు. ఆయన బ్రహ్మానందం గారిని తీసుకుని అత్తెలలో లెక్చరర్ గా పనిచేశారని చిరంజీవి గారికి పరిచయం చేశారు. చిరంజీవి గారు చంటప్పై తర్వాత నటించబోయే పసివాడు ప్రాణంలో డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారికి చెప్పి చిన్న పాత్ర ఇప్పించారు. ఈ సినిమా 1987 జూలై 23న విడుదలైంది. కానీ బ్రహ్మానందం గారు ఉన్నారని ఎవరికీ తెలియదు. జంధ్యాల గారు చంటబ్బాయి అయిపోగానే ఆహనా పిల్లంట సినిమాలో నిర్మాత రామానాయుడు గారి పర్మిషన్ తో అరుగుండి పాత్ర ఇప్పించారు బ్రహ్మికి. ఈ సినిమా 1987 నవంబర్ 27న విడుదలైంది. ఆ విధంగా పసివాడి ప్రాణం తన మొదటి సినిమా అయినా పేరు తెచ్చిన సినిమా ఆహనా పిల్లంట అవ్వడం వలన ఈ సినిమానే మొదటిది అని చాలా మంది అనుకుంటారు. 1987 నవంబర్లో విడుదలైన ఆహనా పిల్లంట సినిమాతో బ్రహ్మానందం గారి నట జీవితం మలుపు తిరిగింది. ఈ సినిమాలో అరుగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. పాడి మీద పైసలేరుకునే వెధవ పోతావరరే నాశనమైపోతావు పీనాసి అయిన కోటా శ్రీనివాసరావు గారిని ఉద్దేశించి చెప్పిన ఈ డైలాగ్ ఇప్పటికీ ఎంతో పాపులర్. ఈ సినిమా తరువాత నుంచి బ్రహ్మానందం గారికి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.
అందుకే తన జీవితంలో తనకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ఇంతటి వాడిని చేసిన జంధ్యాల గారిని, ఆహనా పెళ్ళంట సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రామానాయుడు గారిని, తనని అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవి గారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్తూ ఉంటారు బ్రహ్మానందం గారు. ఎన్నో అవమానాలు, ఆక్షేపణలు తట్టుకొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అరుగుండి పాత్ర తనకు సగటున 35 పాత్రలు వచ్చేలా చేసిన వివాహ భోజనంబు, దొంగకోళ్లు, రుద్రవీణ, ముత్యమంతా ముద్దు, బావ పన్నీరు, అత్తక యముడు అమాయక మొగుడు, చెవులో పువ్వు, జగదేక వీరుడు అతిలోక సుందరి, అప్పుల అప్పారావు, ఆదిత్య 369, సుందరాకాండ, ఘరానా మొగుడు, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో సినిమాలు ఉన్నాయి. ఇక ఆయన గతంలో ఇలా మాట్లాడుతూ, నాకు పద్మశ్రీ వచ్చిందని తెలిసినప్పుడు, అందరూ అభినందనలు తెలుపుతున్నప్పుడు రాని ఉద్వేగం అవార్డు అందుకున్నప్పుడు కలిగింది. ఆ 2 నిమిషాలు నా జీవితం మొత్తం నా కళ్ళ ముందు గిర్రున తిరిగింది. బ్రహ్మానందం ఫ్రమ్ సినిమా అని పిలిచినప్పుడు నా జీవితం ధన్యమనిపించింది. సినిమా పరిశ్రమలో ప్రతిభే అన్నిటికీ మించిన బ్యాక్గ్రౌండ్. మనం ఇది చేయాలి, ఆ స్థాయిలో అందుకోవాలని లెక్కలేసుకుని అడుగు పెడితే ఫలితం ఉండదు. ఏ నిచ్చెన ఎక్కాలో, ఎంత దూరం ఎక్కాలో దేవుడే నిర్ణయించేశాడన్నది నా గట్టి నమ్మకం. అలాగని మన ప్రయత్నాలు ఆపకూడదు, ఏమీ లేదే అని బాధపడకూడదు. నా వెనుక ఏముందని ఎంత దూరం వచ్చేసా అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. బ్రహ్మానందం గారు నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ నుంచి సినిమా వచ్చింది అంటే ఖచ్చితంగా అందులో బ్రహ్మానందం ఉండాల్సిందే. డేట్స్ కుదరకపోతే బ్రహ్మి కోసం వేచి చూసిన దర్శకులు, ఆలస్యమైన సినిమాలు ఉన్నాయి అంటే బ్రహ్మికి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కథా రచయితలు బ్రహ్మి కోసం ముందుగానే ఒక పాత్రను సిద్ధం చేసి ఉంచేవారు. ఈ విధంగా బ్రహ్మానందం ఒక చాయిస్ కాకుండా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారిపోయారు. వీటితో పాటు ఆయనలో అద్భుతమైన చిత్రకారుడు ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి వంటి దేవతామూర్తుల బొమ్మల గీసిన విషయం మనకు తెలిసిందే. లక్ష్మి గారిని వివాహం చేసుకున్న బ్రహ్మానందం గారికి సిద్ధార్థ్, రాజా గౌతమ్ అనే 2 కొడుకులు ఉన్నారు. ఒకరు MBA, ఒకరు బీటెక్ పూర్తి చేశారు. గౌతమ్ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన పల్లకిలో పెళ్లి కూతురు, అలాగే బసంతిలో హీరోగా నటించారు. గౌతమ్ పలు సినిమాల్లో నటించిన హీరోగా సక్సెస్ అందుకోలేకపోయారు. దీంతో సినిమాలకు దూరమైన గౌతమ్ ప్రస్తుతం బిజినెస్ లో రాణిస్తూ స్టార్ హీరోలకు మించిపోయే ఆస్తులను కూడబెడుతున్నారు. బిజినెస్ పరంగా రాణిస్తున్న గౌతమ్ కు హైదరాబాద్ లో అత్యధికంగా కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వాటిపై వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఐటీ కంపెనీలో పెట్టుబడి పెడుతూ వాటి నుంచి కూడా గౌతమ్ భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారని సమాచారం. అలాగే బెంగళూరులో 10ల సంఖ్యలో రెస్టారెంట్లు కూడా ఉన్నాయని, వాటి ద్వారా కూడా భారీ ఆదాయం సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో గౌతమ్ తన బిజినెస్ లో ద్వారా ఏడాదికి 400 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారని, అంటే నెలకు దాదాపు 30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా సంవత్సరానికి 400 కోట్ల పైచిలుకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారన్నమాట. ఇలా స్టార్ హీరోల సంపాదన కూడా గౌతమ్ సంపాదన కంటే తక్కువగానే ఉంటుందనే టాక్. దీంతో గౌతమ్ ముందు స్టార్ హీరోలు కూడా బలాదూర్ అన్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. పెద్ద కుమారుడు గౌతమ్ గురించి అందరికీ తెలుసు. అయితే చిన్న కుమారుడు మాత్రం బయట ఎక్కువగా కనిపించరు. చాలా వరకు బ్రహ్మానందం గారికి ఒక్కడే కుమారుడు అనుకుంటారు. ఏది ఏమైనా దాదాపు 40 ఏళ్లుగా సినీ రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తూ ఎన్నో రికార్డులు, అవార్డులు, రివార్డులు పొందిన బ్రహ్మి గారు ఈ నవ్వుల నవాబు మరెన్నో పాత్రలను పోషించి నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉంటూ నటిస్తూ అలరించాలని మనము మనసారా కోరుకుందాం. మరి బ్రహ్మి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.